హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? అమ్మా, మీకు ఇలా ఉందని మాకు కనీసం ఫోన్ అయినా చెయ్యాలి కదమ్మా. అంటే అనుకోకుండా నీరసం వచ్చిందమ్మా, అందువల్ల మరి మిమ్మల్ని ఎవరు చూసుకుంటున్నారమ్మా? ఈ నర్సు చూసుకుంటుందమ్మా. మీ అమ్మాయి వచ్చిందా అమ్మా అని చెప్పేసి బాలు అడిగితే, మా అమ్మాయే పెట్టిందయ్యా ఈ అమ్మాయిని, మా అమ్మాయి ఎన్ని చూస్తుందయ్యా అని చెప్పేసి అనేసరికి మీనా, మరి చింటూ ఏడి అమ్మా? చింటూ వాళ్ళ చుట్టాలింట్లో ఉన్నాడమ్మా, చుట్టాలింట్లో పెట్టాను. మరి వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళతో పాటు తీసుకెళ్తారమ్మా. చింటూని మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నామమ్మా. అవునా అమ్మా? అయితే మరి వాళ్ళ అమ్మ ఒప్పుకోవాలి కదమ్మా. కానీ పెంచడం వరకే నా బాధ్యత, కన్నది ఆవిడే కదా, తనే కదా నాకు చెప్పాలి. అది కాదమ్మా, మీకు చూస్తే బాగలేదు కదా, ఆ చింటూని మేము చూసుకుందామనేసి అలా అంటున్నానమ్మా. మీ 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 వీళ్ళు ఎంతో మంచిగా చింటూని చూసుకుందాం అనుకుంటున్నారు, కానీ కళ్యాణి ఒప్పుకోవాలి కదా అని చెప్పేసి మనసులో ఆరాటపడుతూ ఉంటుంది. వీళ్ళు మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు చింటూకి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల నర్స్ కూడా అక్కడే ఉంటుంది. ఈ ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకోండమ్మా అని చెప్పేసి అనేసరికి, అమ్మ చింటూ కోసం అని చెప్పేసి మేము తీసుకొచ్చాము అని చెప్పేసి ఇలాగ అన్నీ తీసుకొచ్చామని చెప్తుంది మీనా. కానీ చింటూని ఆలోచించండి అమ్మా, మేమైతే చాలా బాగా చూసుకుంటాము, మా కొడుకులాగా చూసుకుంటాం అని చెప్పేసి మీనా బాలు ఇద్దరు అంటారు. అయినా సరే ఏమీ మాట్లాడని సుగుణమ్మ అలా ఆలోచిస్తూ ఉంటుంది. సరేనమ్మా, నేను నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను, నేను చెప్తాను, మీకు ఏది అవసరమైనా నాకు ఫోన్ చేయండి అమ్మా అని చెప్పేసి బాలు అంటాడు. సరే అమ్మా, వెళ్ళొస్తాము, ఏది అవసరమైనా కూడా నాకు ఫోన్ చేయండి అని చెప్పేసి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి రోహిణికి ఫోన్ చేస్తుంది సుగుణమ్మ. ఫోన్ చేసి, అమ్మ ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అమ్మా? బాగానే ఉన్నాను కళ్యాణి. అది కళ్యాణి, రోహిణి బాగానే ఉన్నానమ్మా, అలవాట్లో పొరపాటమ్మా. ఎలా ఉంది నీకు, ఒంట్లో బాగుందా, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావా? మీనా బాలు ఇద్దరు ఇంటికి వచ్చారమ్మా. ఎందుకు వచ్చారమ్మా? పంపించేపోయావా తిట్టి? ఏం పంపిస్తానమ్మా, చింటూకి మంచి జీవితాన్ని ఇస్తానంటున్నారమ్మా. ఇస్తానంటే నా కొడుకుని ఇచ్చేస్తావా అమ్మా? ఏమనుకుంటున్నావు నా కొడుకు గురించి? నువ్వు కన్నావే కానీ ఎప్పుడైనా ఏనాడైనా పెంచావా? ఆ విషయం నీకు తెలుస్తుందా అని చెప్పేసి రోహిణిని సుగుణమ్మ తిడుతూ ఉంటుంది. తిట్టేసరికి, ఏదేనేమైనా సరే నా కొడుకుని ఇవ్వడానికి లేదని చెప్పేసి రోహిణి అనేసరికి ఇంకేం మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తుంది సుగుణమ్మ. ఏమీ ఇలాగే ఉంటే తీసుకొచ్చి ఇంట్లో పెడతారు, రేపన్న రోజున నా కొడుకు నా ఎదురుగుండా ఉన్నా కూడా అమ్మ అని పిలవలేడు, ఏం చెయ్యాలి, ఎలాగైనా సరే ఈ ప్రయత్నాన్ని వీళ్ళ ప్రయత్నాన్ని ఆపాలి అని చెప్పేసి వెళ్ళి అత్తగారితో మాట్లాడుతుంది. అత్తయ్య ఏం చేస్తున్నారు? రా రోహిణి, కూర్చో. ఏం చేయట్లేదు, ఇదిగో కూర్చున్నాను. కింద ఏంటి డిస్కషన్ జరుగుతుంది అత్తయ్య? ఏముంది, ఆ అబ్బాయిని ఎవరినో తీసుకొస్తారంట కదా చింటూని, అదే విషయం. ఎందుకత్తయ్యా? వాళ్ళు పిల్లలు పుడతారు కదా, నలుగురు ఏమనుకుంటారో అలా తీసుకొస్తే. తీసుకురాని రోహిణి, ముగ్గురిని కలిపి బయటికి గెంటేస్తాను. అయ్యో బాబాయ్, ఇలా బయటికి గెంటేస్తే చింటూ ఏమీ లేనోడు అయిపోతాడు కదా అని చెప్పేసి రోహిణి బాధపడుతూ ఉంటుంది. ఆ అనాథని పెంచుకోవడానికి ఆళ్ళకి బుద్ధి లేదంటే, అత్తయ్య ఆగుతారా? ఏమనుకుంటున్నారు అసలు మీరు? అదేంటి రోహిణి, నేనేమన్నాను? అది కాదు అత్తయ్య, చిన్నపిల్లాడి మీద అలాంటి మాటలు ఎందుకు అలా అనడం అని చెప్పేసి అనేసరికి ఇంకేం చేయాలో తెలియక, ఇలా కాదు, ఈవిడితో నాకు పని అవ్వదు, వేరే రూట్లో ప్రయత్నించాలని చెప్పేసి రోహిణి అనుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. సరే అత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి వెళ్ళి ఒక స్కూల్లో తనకి అడ్మిషన్ తీసుకుంటూ ఉంటుంది చింటూకి అడ్మిషన్ తీసుకుని, మరి ఏం చేస్తావే వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుందన్నమాట. ఏం చేస్తావే, పరిస్థితులు ఏమీ నీకు అనుకూలంగా లేవంటే, లేదే మా అత్తగారితో మాట్లాడా, అయినా సరే ఎవరూ వినిపించుకోవట్లేదు, అందుకనే అమ్మని చింటూని ఇక్కడ తీసుకొచ్చి ఇల్లు తీసుకుని చింటూని ఇక్కడ స్కూల్లో జాయిన్ చేస్తాను. ఇల్లు రెంటు, చింటూ ఫీజు అన్నీ నువ్వే చూసుకోవాలి కదే. అవునే, చూసుకోవాలి, తప్పదు, ఏం చేస్తాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. అడ్మిషన్కి వెళితే అడ్మిషన్ ఆవిడ చెప్తుంది, ఇలాగ ఇంత ఫీజు అవుతుంది మేడం, ఇంత అవుతుంది అని చెప్తుంది. సరే మేడం అని చెప్పేసి తీసుకుని మధ్యలోంచి తీసుకొస్తే, మరి సగమే ఫీజు కట్టాలి కదా అని అడుగుతుంది ఫ్రెండ్. అలా అని మేము సగమే సిలబస్ చెప్పలేం కదా మేడం అని చెప్పేసి వాళ్ళు కౌంటర్ ఇస్తారు. ఇలా అన్నీ మాట్లాడుకుని బయటకు వస్తుంది రోహిణి. ఎలాగైనా సరే అమ్మని చింటూని ఎలాగైనా తీసుకొచ్చేయాలనుకుంటుంది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. అమ్మ, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు?
అదే ఇప్పుడు నేను చింటూకి స్కూల్లో అడ్మిషన్స్ తీసుకున్నానమ్మా. రేపు 1 వీక్లో మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇల్లు చూస్తానమ్మా. అవునా కళ్యాణి, చాలా సంతోషం అమ్మా. చింటూ చాలా ఆనందపడతాడు. అదే నాకు కావాలి. సరేనమ్మా, నువ్వు మంచి పని చేస్తున్నావు అని చెప్పేసి సుగుణమ్మ చాలా ఆనందపడుతూ ఉంటుంది. అలా ఆనందపడుతూ ఉండగా కరెక్ట్గా మీనా, శృతి ఇద్దరూ కలిపి మీనా ఏదో చేసిన టిఫిన్కి చాలా బాగుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల మాంగారు మాట్లాడతాడు. ఎక్కడైనా తోటికోడళ్ళు అన్యోన్యంగా ఉంటే, కోడళ్ళు అన్యోన్యంగా ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు. మీ అత్త ఏంటమ్మా ఇలా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మీనా వాళ్ళ మాంగారు. ఇలా అనుకునేసరికి కరెక్ట్గా మీనా, బాలు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఏమన్నాం, సుగుణమ్మ గారిని, చింటూని మనం చూసుకుంటామన్నాం. కానీ ఆవిడేమీ మాట్లాడలేదేంటి మీనా? అది కాదండి, చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు పెంచారు కదా, అందుకనే అలా అన్నారు అని చెప్పేసి అంటుంది. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇదేనండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే